ఈ రెండవ సెషన్లో మనం కొన్ని సంగతులను మనం మరలా పరిశీలన చేస్తాం. మొదటి సెషన్లో మనం సహోదరుల ఐక్యతకు సంబంధించిన వాస్తవిక సంగతులను మనం పరిశీలన చేశాం. అందులో ప్రవచనాలకు సంబంధించిన విషయాల్లో ఏమిటో ఆలోచన చేశాం. ప్రవచనము, మర్మము, సంకల్పము మరియు ఉపమానము. ప్రవచనము ముందు సంకల్పం తర్వాత ప్రవచనము, ప్రవచనం తర్వాత ఉపమానం తర్వాత మర్మములు. ఇవన్నీ క్రొత్త నిబంధనకు సంబంధించినవి. ఆదికాండం 1వ అధ్యాయం నుండి క్రీస్తు యొక్క శిలువ వరకు ఉన్నాయి అన్నటువంటి సంగతులను మనం పరిశీలన చేశాం. అవి క్రొత్త నిబంధనకు సంబంధించినవి గాను, వాటి యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలోనే జరుగుతుందన్నటువంటి సంగతిని కానీ చెప్పడం జరిగింది. అత్యంత కీలకమైనటువంటి ఒక సంగతి అది. అందులో ఆ విషయాన్ని గుర్తించేటప్పుడు సహోదరుల ఐక్యత అని చెప్పబడినటువంటి ఆ మాట కీర్తనల గ్రంథం 133వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అది సంఘానికి సంబంధించినటువంటి విధానాన్ని ఉపమాన రూపంలోనూ ప్రవచనాల రూపంలోనూ తెలియజేస్తూ ఉంది. అది మర్మమై ఉన్నటువంటి సంగతి అని మనం పరిశీలన చేస్తాం. అవునా కాదా? అది సంఘానికి ఉద్దేశించిందనే నిర్ధారణను మనం ఇతరత్ర లేఖన భాగాలను కూడా సరే మనం పరిశీలన చేయడం ద్వారా గ్రహించగలిగాం. అత్యంత ముఖ్యంగా అది ఏ సహోదరుల ఐక్యత గురించి మాట్లాడట్లేదు అనే విషయాన్ని పరిశీలన చేసామనంటే, పితరుల యుగంలో ఉన్నటువంటి మనుషులు ఒక జాతి నుండి పుట్టినప్పటికీ, నోవహు జాతి నుండి పుట్టినప్పటికీ, ఒక జాతి నుండి అన్నప్పుడు ఇప్పుడు ఆ జాతి ఎవరు? నోవహు. పితరుల యుగంలో ఒక జాతి అనబడిన వాళ్ళు ఎవరు? షేము, హాము, యాపెతు అనేటువంటి ఈ ముగ్గురు నుండి వాళ్ళు సహోదరులని, ఆ సహోదరులకు పుట్టిన వాళ్ళందరూ ఒక చోట తయారయ్యారని, వీళ్ళందరూ కూడా సరే ఏమయ్యారు? వాళ్ళకు తీర్పు రావాలనే ఆలోచన గోపురం కడుతున్నారు కాబట్టి దేవుడు ఆలోచన చెడగొట్టాలనే ఆలోచనతో భాషను విడగొట్టారు. కాబట్టి భాష యొక్క సృష్టి ఎక్కడ జరిగింది? 11వ అధ్యాయంలో జరిగింది. నేను మీకు మొదట్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, గుర్తుందా? ఏం ప్రాజెక్ట్ ఇచ్చాను? ఆదికాండంలో దేవుడు ప్రారంభించినవి ఏమేమిటి, దేన్ని సృష్టించారు కనుక్కోండి అని అంటే కొంతమంది 100 రాశారు, కొంతమంది 70 రాశారు, కొంతమంది 150 రాశారు ఏమేమి సృష్టించాడు అనే విషయాన్ని. ఆ భాషను సృష్టించింది కూడా ఎవరని చెప్పలేకపోయారంటే మీరు చెప్పలేకపోయారు, మీరు ఎవరు రాయలేకపోయారు. భాష యొక్క ప్రారంభం కూడా సరే ఇతరత్ర భాషల యొక్క ప్రారంభం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది. ఇతర భాషల యొక్క ప్రారంభం. ఇలాగా రేపొద్దున ఇంకా ఫ్యూచర్లో కూడా సరే ప్రారంభం అనేటువంటి ఒక విషయాన్ని మనం మరొకసారి ప్రాజెక్ట్ చేసి మనం బయటికి తీస్తాం. మరి కొన్ని సంగతులు నాకు అందింది దాదాపు 300 ప్రారంభాలు. ఈ 300 ప్రారంభాలు నాకు అంటే అప్పుడు నా యొక్క 20 ఇయర్లో నేను పరిశీలన చేసినప్పుడు అందినవి 300. ఇప్పుడు చూస్తే ఇంకెన్ని ఉంటాయి మనం చెప్పలేము. కాకపోతే ఏదేమైనప్పటికీ అనేక భాషల ప్రారంభం వలన మానవ జాతి ఏం చేయబడ్డారు? చెదరగొట్టబడ్డారు, ఐక్యపరచబడలేదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి కీర్తనల గ్రంథంలో సహోదరుల ఐక్యత మేలు అన్నటువంటి మాట అక్కడ సందర్భానికి ఆపాదించడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ధర్మశాస్త్ర యుగం రాకమునిపే ధర్మశాస్త్ర యుగానికి సంబంధించిన ప్రవచన భాగమైనటువంటి ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ సంగతులలో ఎవరు వాళ్ళు? ఇద్దరు, షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు. ఎటువంటి వాడు? లేవి అనేవాడు ఎవడు?
యాజకుడు, కరెక్ట్. యాజకుడు లాంటి వాడు ఏం చేసేవాడంట? ఐక్యత లేని స్థితి. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు యాజకులు మేమే దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాబట్టి మేము మహాపవిత్రులం అనేటువంటి ఒక ఆలోచన విధానాలు. అందుకని యేసు ప్రభు దాన్ని ఓవర్ రైట్ చేసేసారు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటారంటే, మీ నీతి శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను అధికమైన నీతి కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అనేటువంటి మాటను ఉపయోగించడం మనం గమనిస్తాం. ఆ శాస్త్రులు పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు ఎవరో కాదు, లేవి గోత్రికులకు సంబంధించిన వాళ్ళే. అంటే లేవి గోత్రికులు ఏమని ఆలోచన చేసే వాళ్ళంటే, మేము దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళమే కాకుండా ప్రత్యక్షంగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళదగిన వాళ్ళం మేము. కాబట్టి మేము మాత్రమే ఎటువంటి వాళ్ళము? నీతిమంతులం అన్నటువంటి ఒక భ్రమలో వాళ్ళు బ్రతికినందుకు వాళ్ళు ఎంతైతే నీతిని కలిగి ఉంటారో అంతకంటే ఎక్కువ నీతిని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరు కలిగి ఉండాలన్నటువంటి పోలిక. ఎవరి ధర్మశాస్త్రంలో ఇన్ని నీతులు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ధర్మశాస్త్రంలో అన్ని నీతి ఉందా అని అంటే ఎస్. బోధించేవాడికి ఒక నీతి ఉండింది, వినేవాడికి ఒక నీతి ఉండింది. వినేవాడు వినేటట్లుగానే పోయేవాడు, బోధించేటట్లుగానే పోయేవాడు. కాకపోతే ఆ లేవీయులు చాలా సందర్భాల్లో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. సహోదరులు ఐక్యతను సృష్టించలేని స్థితిలో బోధలు చేశారు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పినది ఏమనగా అనేటువంటి ఈ మాటను మీకు ఒక ఉపదేశంగా, ఒక బోధగా మీకు వివరించాను, ఒక సబ్జెక్ట్ గా. ఎంతమందికి గుర్తుందో లేదో. సబ్జెక్ట్ పేరే ఒకవేళ నేను చెప్పలేకపోతే రేపొద్దున ఎప్పుడైనా దాన్ని ఆలోచన చేస్తాం. అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అనేది ఉంది ఒక సబ్జెక్ట్ మన దగ్గర. అయితే నేను చెప్పున్నది ఏమనగా అనే ఈ ఒక సబ్జెక్టు ఏమై ఉందో మనం ఖచ్చితంగా రేపొద్దున ఫ్యూచర్ లో చదువుతాం. ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, ప్రత్యేకించి సబ్జెక్ట్ మాట్లాడి చేద్దాం. అది ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఒకటి ఉంది, చాలా పెద్దది. అని చెప్పబడిన మాట మీరు విన్నారు. అని అంటే ఒక ఆజ్ఞను చూపించి అది చెప్పబడిన మాటను మీరు విన్నారు. చెప్పింది ఎవరు? శాస్త్రుల పరిసయ్యులు. విన్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. కాబట్టి ఇరువురి మధ్యలో నీతిలో ఉన్నటువంటి వ్యత్యాసం కనబడుతుంది. కాబట్టి ఐక్యత అనేది అక్కడ ఉంటుందా? నీతిలో ఐక్యత లేని స్థితిగతిని యేసు ప్రభువు మాట్లాడడం జరుగుతూ వస్తూ ఉంటది. అందులో భాగంగా సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీయులు తమ సహోదరులనే పక్కన పెట్టేసి, అంటే సహగోత్రికులనే పక్కన పెట్టి అన్ని జనులతో సహవాసం కలిగినటువంటి సందర్భాలు కూడా కలిగి ఉండేవి. ఉదాహరణకు మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు నేను చదివేస్తాను. మరియు బెన్యామీనీయులలో కొందరును యోధా వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. బెన్యామీను యోధా ఎవరు? సహగోత్రికులు, అంటే సహోదరులని అర్థం. బెన్యామీనీలు ఎవరు? యోధా ఎవరు అని అంటే ఎవరు? సహోదరులు. బెన్యామీను గోత్రం వాడేవాడు? సౌలు. దావీదు రాజరికాన్ని గురించి పరిశీలన చేసేటప్పుడు సౌలు యొక్క నేతృత్వం చాలా కీలకమైనదిగా మనం చదువుతూ ఉంటాం, అవునా? కాబట్టి బెన్యామీనీయుడు ఎవరనంటే సౌలు. యూదుల్లో వచ్చిన వాడు దావీదు. వాళ్ళిద్దరూ ఒక గోత్రికులే. వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యమత్యం ఉందా? ఐక్యమత్యం లేదు. కొందరును దావీదు దాగిన స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా, మీరు సమాధానము కలిగి నాకు సహాయం చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికి ఉండును. అక్కడ అతికి ఉండును అనే మాట ఏకీభవించి ఐక్యపరచబడి అనేటువంటి ఒక హెబ్రీ భాషతో సమానమైనటువంటి భాష. రెండు ఐక్యము అతికి ఉండడం అనే రెండు భాష ఒకటే అర్థాన్ని ఇస్తుంది హెబ్రీ భాషలో.
దయచేసి ఆ మాటను అర్థం చేసుకోండి. అతికి ఉండును అనేటువంటి మాట ఏకీభవించును, ఐక్యపరచబడును అనేటువంటి యూనిటీ అనే ఒక పదాన్ని సూచిస్తుంది. యూనిటీ అనే ఒక పదాన్ని సూచిస్తూ ఉంది. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏది కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించును గాకని దావీదు చెప్తాడు. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షున ఉన్నాం, నీకు సమాధానము కలుగును గాక, నీ సహోదరులను సమాధానం కలుగును గాక, నీ దేవుని సహకారులకును సమాధానం కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీన్లతో కూడా దావీదు వచ్చినప్పుడు, ఫిలిస్తీన్లు ఎవరు? ఈ 12 గోత్రికులు ఒకరా? కాదు, అన్ని జనులు. ఎవరితో కలిసి చేశాడు దావీదు? కాబట్టి సౌలు మీద యుద్ధం చేయబోయిన ఫిలిస్తీన్లతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షమున చేరిరి. దావీదు ఫిలిస్తీన్లకు సహాయం చేయకపోయాను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీన్ల అధికారులు అతన్ని పంపివేసిరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ సహోదరుల మధ్య ఐక్యత అనేది ఎలా ఉంది? ఒక పద్ధతి ప్రకారం ఉందా? సహోదరుల ఐక్యత ఒక పద్ధతి ప్రకారం ఉందా? సందర్భం వచ్చినప్పుడు ఫిలిస్తీన్లతో కలవడం, లేదన్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టబడటం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఫిలిస్తీన్లు ఎంతకీ సహోదరులు అని అంటే సహోదరులే కాదు. నేను ఈరోజు మీకు చెబుతున్న సంగతి ఏమిటనంటే, ఈ న్యూ ఏజ్ ఎరా ఎప్పుడైతే ప్రారంభం అవుతుంది, ఈ క్రొత్త మన యొక్క సందర్భంలోనే రాజ్యాల మధ్య దాస్యత్వం అనేటువంటివి చాలా తీవ్రంగా జరిగిపోయాయి. ఒక 200 సంవత్సరాలకు ముందు ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని ఏం చేసేది? క్యాప్టివిటీలోకి తీసుకెళ్లిపోయేది, దాస్యం క్రిందకి తీసుకెళ్లిపోయేసి ఏలుబడి చేసుకుంటూ వాళ్ళ చేత రాచరికమైనటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పనులు చేయించేటువంటి కార్యక్రమాలు ఒక 200 సంవత్సరాల ముందు వరకు జరిగేది. ఇండియా అయితే 70 సంవత్సరాల వరకు జరిగింది. 76 సంవత్సరాల వరకు అట్లా జరుగుతూ వచ్చింది. మనము బహుశా కాదు, క్రొత్త నిబంధన ప్రజలు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు క్యాప్టివిటీలోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ, యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా సరే ఇతరత్ర దేశాలలో అంతకు ముందు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఎప్పుడు చనిపోతారో తెలియలేని స్థితులు ఉండేవి. ఎందుకు? యుద్ధాలు జరుగుతూనే ఉండేది. ఒకడు ఒక దేశాన్ని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానాలు ఉండేటువంటిది కాదు. ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఒక 200 సంవత్సరాల కాలం నుండి ప్రారంభమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ బేస్డ్ అయిన తర్వాత ఒక దేశాన్ని బట్టి మరొక దేశము భయపడడమో లేదనంటే సత్సంబంధాన్ని కలిగి ఉండడమో జరుగుతూ వచ్చింది. కాకపోతే ఇతర దేశాల్లో కొన్ని దేశాలు ఎక్కడో ఒకక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా సరే దేశాల్లో ప్రజల మీద ఎక్కువ దానికి ప్రజల మీద కాకుండా ఈ గవర్నమెంట్ ఫార్మ్స్ బేస్ చేసుకోనో లేదంటే ఏదైతే ఆస్తి నష్టం కలిగేటట్లుగా యుద్ధాలు జరుగుతున్నాయే తప్ప ఆర్థిక మూలాలను పడగొట్టే కోణంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప, కొంతమంది ఆ యుద్ధంలో భాగంగా కొంతమంది సామాన్య ప్రజలు కూడా మరణించడం జరుగుతుందే కానీ సామాన్య ప్రజలు మరణించాలన్నటువంటి ఉద్దేశంతో ఏ దేశం మరొక దేశంతో యుద్ధం అనేది నేటి కాలాల్లో చేయట్లేదు.
ఒకవేళ అలా చేసినా మనకి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక విషయం ఏమిటంటే చాలా వరకు ఈ సర్వ ప్రపంచము నెమ్మదిగానే ఉంది. కారణం ఏమిటంటే ఈ సహోదరుల యొక్క ఐక్యత అన్నది మొట్టమొదటిసారిగా మన దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా మన యొక్క రాకడ కొరకు అనేక సందర్భాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. యుద్ధాలు మీరు కానీ హిస్టరీ చదివినప్పుడు ఎంతమంది యుద్ధాలు చేసినట్లుగా మీరు చూస్తారో, ఈ పాత నిబంధనలో చదువుతూ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, ఇంక యుద్ధమే యుద్ధం, ప్రతిరోజు యుద్ధమే, ప్రతి సందర్భాల్లోనూ ఎవరు కొంతమంది రాజుల యొక్క పరిస్థితులను చూసినప్పుడు పట్టిన కత్తి ఇట్లా పట్టుకుంటారంట. అట్లా పట్టుకున్న కత్తి సాయంత్రం వరకు చేసినప్పుడు ఈ చెయ్యి ఇట్లా పట్టుకునేటట్లుగానే అట్లాగే ఫ్రీజ్ అయిపోయేదంట. తిరిగి ఇట్లా వదలాలంటే కూడా కుదరడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. అంత ఇదిగా యుద్ధం చేసి రక్తపు మడుగులు పారాయి ఈ నేల మీద, ఈ భూమి మీద. ఇప్పుడు అట్లా జరుగుతున్నాయంటే లేదు. అందులో చాకచక్యంగా అపవాది టెక్నాలజీని వాడుకునేసి యుద్ధాన్ని ఆపేసి టెక్నాలజీని బేస్ చేసుకుని తన వైపు ప్రజలను ఏం చేస్తున్నాడంటే, అది కదా అతనికి కావాల్సింది. ఒకటి జరిగితే మరణం, చావు జరగాలి, మనుషులు ఒకరికొకరు చెప్పుకొని చావాలి, లేకపోతే ఏం జరగాలి, ఇంకేదైనా రూపంలో తన వైపు మనుషులు తిరగాలి. అది అపవాదిక ఉద్దేశం. అపవాదిక ఉద్దేశం ఇంకా మనుషులు చావడానికి ఉద్దేశం కాకపోయినా అల్టిమేట్ గోల్ ఏమిటంటే అందరినీ నరకానికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంలో పాపాన్ని చేయించడం కొరకు ఏం చేస్తున్నాడు అని అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక విధాలుగా మానవ జాతిని తన వైపు లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఐక్యత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేసినప్పుడు సహోదరుల మధ్య ఐక్యత అనేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది ధర్మశాస్త్ర కాలంలోనే కాదు, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా సరే, శిలువ మరణానంతరం సహోదరుల మధ్య ఐక్యత అనేటువంటిది ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అపోస్తుల కంటే ముందు ఎందుకు అపోస్తులు ప్రామాణికంగా తీసుకున్నారు? ఎందుకు సహోదరులు ఐక్యంగా ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాణాలు పనంగా పెట్టి సహోదరుల మధ్య ఐక్యతను సృష్టించడానికైనా ప్రయత్నం చేశారు. ఎందుకనంటే చదువుతాం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15 నుండి 23 వచనాలను చదివినప్పుడు, యోహాను సువార్త 15 నుండి 23 వచనాలను మనం చదివితే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు. వారెవరనంటే ఆయన వెంబడిస్తున్నటువంటి అపోస్తలులు. కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎవరి నుండి కాపాడాలి? దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. ఈ మాట మీకు అర్థం కావాలి, మళ్ళా నేను వివరిస్తాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన, ఎవరి వాక్యం వలన? అపోస్తలుల వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇది కాన్సెప్ట్. సో సంగతి ఏమిటంటే, ఈ సహోదరుల ఐక్యంగా ఉండడం అనేటువంటి ఒక కార్యక్రమం సర్వసాధారణంగా జరిగేది కాదు. ఎటు పడితే అటు జరగడానికి లేదు.
అన్ని కాలాల్లో అది కుదరని ఒక కార్యక్రమం. ఈ సహోదరుల మధ్యలో ఐక్యత అనేది కలిగించబడాలంటే దానికి ప్రత్యేకమైనటువంటి వాక్యం అనేది వీళ్ళకి అపోస్తలులకి అప్పగించబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపోస్తలులకి అప్పగించబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో తద్వారా మాత్రమే ఏం కుదురుతుంది, ఐక్యత అనేది సాధ్యపడుతూ ఉంది. ఎలా సాధ్యపడుతుంది అదే మాట చెప్తున్నాడు. మరొకసారి చదువుతాం. నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు. లోకం అంటే ఏ లోకము? అక్కడున్నటువంటి లోకం, ఇశ్రాయేల్ లోకం. లోకం అంటే సర్వలోకం గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. లోకము తేడా తెలుసుకోండి. ఇక్కడ మరో ట్విస్ట్ పెట్టా. లోకము సర్వలోకం. అర్థమవుతుందా? లోకం అంటే ఏమిటి? తమ దగ్గరలో ఉన్న ప్రజల్ని లోకం అని అంటారు. లోకులు కాకులు అంటే లోకం గురించి కాదు మాట్లాడుతున్నది. నీ భాషలో నువ్వు మాట్లాడేటువంటి మాటలను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారు? లోకులు. నీ భాషలో ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ భాషలో భాష ఉన్నంత వరకు ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా సరే ఒక లోకంగా పిలువబడే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న లోకం ఏ లోకం అని అంటే సర్వలోకం గురించి కాదు మాట్లాడుతున్నది. లోకము నమ్మనట్లు అని అంటే ఎవడు పడితే వాడు నమ్మనట్లు కాదు. యేసు ప్రభుని అర్థం చేసుకోండి. అక్కడ చెప్పబడిన లోకం ఏ లోకము? అద్భుతంగా చెప్పారు విజయ్ కుమార్ గారు. ఆయన సంచరించినటువంటి ప్రదేశాలన్నింటినీ కలిపి ఆయన లోకంగా పిలవడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు సంచరించినటువంటి లేదా ఆయన ఎవరి కోసమైతే నేను వచ్చానని చెబుతున్నారు, ఎవరి కోసం వచ్చానని అన్నారు మత్తయి సువార్త 15:23లో. నేను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకనే నేను పంపబడితిని కానీ మరి ఎవరి యొద్దకును? ఆ ఇశ్రాయేలీయుల్ని లోకులు అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఎందుకు చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఒక హింట్ చెప్పండి. ఎందుకు లోకులని పిలువబడడం జరిగింది ఇశ్రాయేలీయులను? అద్భుతంగా చెప్పారు. వాళ్ళు ఏనాడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేదు. దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు సర్ప సంతానంగా మారిపోయారు. ఎవరి సంతానంగా మారిపోయారు? సర్ప సంతానమా అని అన్నాడు యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను. సర్ప సంతానమా అని అన్నాడు యేసుక్రీస్తు కూడా వాళ్ళని. దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఇశ్రాయేలీయులు సర్ప సంతానంగా మారినందుకు వాళ్ళు లోకములో భాగంగా పరిగణించబడ్డారు. అందుకని లోకము అనే మాట యేసు ప్రభు ఉపయోగించారు. కాబట్టి నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో అర్థం చేసుకోండి. ఇక్కడ లోకం అని అంటే సర్వలోకం గురించి కాదు మాట్లాడుతున్నది. మరొక మాట కూడా నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు సమస్త జనులు అనే మాట ఉపయోగించడం జరిగింది. 6వ అధ్యాయంలో కూడా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్న. సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే చూసిన వాళ్ళని పిలిచారు అక్కడ యేసు ప్రభు. చూసి సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే ఎవరు అక్కడ ఉన్నారో వాళ్ళని పిలిచారని అర్థం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చెప్పింది అర్థం చేసుకోండి దయచేసి. సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటే ఇప్పుడు పరలోకంలో కూర్చొని పిలిచినట్లుగా కాదు. ఇప్పుడైతే యేసు ప్రభు సమస్త జనులారా నా దగ్గరికి రండి అని అంటున్నారు. ఇప్పుడు పిలుస్తున్న సర్వలోకం ఎక్కడుంది? ఆయన ఎక్కడున్నారు? ఆయన పరలోకంలో ఉన్నారు. సమస్త జనులు అంటే సర్వలోకం గురించి ఉద్దేశించిన మాటగా ఉంటది. ఆయన ఎక్కడున్నారు? అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎక్కడున్నారు? భూమి మీద ఉండి ఎవరిని చూశారో వాళ్ళని సమస్త జనులను నా యొద్దకు అన్నారే తప్ప సర్వలోకాన్ని నా దగ్గరికి వచ్చేయండి అని అప్పుడు చెప్పలేదు యేసుక్రీస్తు. ఈ వ్యత్యాసం మీరు గుర్తించగలుగుతున్నారా? ఇది కూడా సరే అర్థం చేసుకోవటానికి మీకు నిబంధన విభజన అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ గా మీకు ఉంటది.
సమస్త జనులు, లోకము అన్నటువంటి పదజాలాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో కేవలం ఇశ్రాయేలీయులను ఉద్దేశించే చెప్పబడినటువంటి పదజాలాలుగా గుర్తించాలి. చెప్పింది అర్థమైందా? ఎంతమందికి ఎక్కిందా? మరలా ఇక్కడికి వచ్చేద్దాం. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. అంటే తండ్రి క్రీస్తు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. వారును మన యందు ఏకమై ఉన్నవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. కాబట్టి యేసు ప్రభు సహోదరుల ఐక్యత నిమిత్తం ప్రాణం పెట్టింది. ఈ ప్రార్థన బట్టి ప్రాణం పెట్టేశారు. తండ్రికి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? మీరు నేను ఏకమై ఉన్నాం తండ్రి. అయితే ఎవరు కూడా రావాలి మన ఏకత్వంలో? అపోస్తలులు కూడా రావాలి. వీళ్ళు మాత్రమేనా? అపోస్తలులు మాత్రమేనా? కాదు కాదు. వారి వాక్యము వలన విశ్వాసం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? సహోదరుల ఐక్యత అంటే ఇది. నేను మరలా చెబుతున్నాను, సహోదరులు అంటే ఒక మనిషి పరిశుద్ధుడు కలిసి ఐకమత్యంగా ఉండడం కాదు సహోదరుల ఐక్యత అంటే. సహోదరుల ఐక్యత అనే పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఉంది. అర్థం కాదు, నిర్వచనం. రాసుకోవచ్చు నిర్వచనాన్ని. సహోదరుల ఐక్యత ఈజ్ ఈక్వల్ టు నిర్వచనం, అపోస్తలుల బోధన బట్టి అనగా క్రొత్త నిబంధనను బట్టి, బ్రాకెట్లో అపోస్తలుల బోధన బట్టి లేదా క్రొత్త నిబంధనను బట్టి తండ్రితోనూ క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ అపోస్తలులతోనూ కలిగి ఉండే ఏకభావనను సహోదరుల ఐక్యత అంటారు. దీన్ని నేను మళ్ళా వివరిస్తున్నాను, చూసుకోండి. రాసేసారా? శేషు గారు నిద్రపోకండి, నిలబడండి, అటు వెళ్ళండి, అక్కడన్నా కూర్చోండి. నేనేం చెప్పాను ఒకసారి చెబుతారా? ఆన్లైన్లో ఉండేవాళ్ళు మేబీ ఈశ్వర్ గారు చెప్పొచ్చేమో, రాజు గారు చెప్పొచ్చేమో. అపోస్తలుల బోధన బట్టి క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ అపోస్తలులతో కలిగి ఉండే ఏక భావన ఐక్యత, సహోదరుల ఐక్యత అంటారు. ఏక భావనను సహోదరుల ఐక్యత అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సహోదరుల ఐక్యత అంటే నేను నరేంద్ర ఒకటే క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిసం తీసుకునేసాను కాబట్టి ఐక్యత అన్నట్లు కాదు. ఇది మనుషులకి ముడిపెట్టేది కాదు. ఇది మనుషులకి కాదు. నువ్వు వినండి, నరేంద్ర ముందు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? తండ్రితోనూ క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ తమ్ముడు ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. నేను తండ్రితోనూ క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ అపోస్తలులతో నేను సహవాసం కలిగి ఉండాలి. ఈ నేను ఆయన ఇద్దరు కూడా సరే సహవాసం వాళ్ళతో కలిగి ఉన్నప్పుడు నేను ఈయన ఏమై ఉంటాము? ఐక్యత కలిగి ఉంటాం. దాన్నే సహోదరుల ఐక్యత అంటారు. ఎలాగా? నేను ఇప్పుడు కూడుకున్నంత మాత్రాన మనం ఐక్యత కలిగి ఉన్నాం అన్నది కాదు ఇక్కడ ఉద్దేశం. లేదంటే మనం ఒక బోధన బట్టి కూర్చున్నంత మాత్రాన ఐక్యత అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఐక్యత, సహోదరుల ఐక్యత అనేది తండ్రిని బట్టి, క్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, అదేవిధంగా అపోస్తలులను బట్టి, దేన్ని బట్టి? అపోస్తలుల బోధన బట్టి కలిగేటువంటి ఆ ఏక భావన ఏదైతే ఉందో
దాన్ని సహోదరుల ఐక్యత అంటారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పటి వరకు సర్వప్రపంచం ఒక దారిలోకి వెళ్ళిపోయింది. సహోదరులు నేను నీవు కలిసి ఉండాలి, నేను నువ్వు కలిసి ఉండాలి, రా అని చేతులు భుజాలు దడుపుకొని పోవడం కాదు ఇక్కడ కావాల్సింది. నీ సహవాసం తండ్రితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్ముడితో, అపోస్తలులతో ఎలాగైతే ఉంటుందో నా సహవాసం కూడా అదే విధంగా ఉంటేనే నువ్వు నేనేమై ఉన్నాము, సహోదరుల ఐక్యత కలిగి ఉన్నామని అర్థం అన్నమాట. దాన్నే సహోదరుల ఐక్యత అంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి నిర్వచనం మీకు అర్థం అవ్వాలి. ఎవరైనా నాకు ఒకసారి రిపీట్ చేయండి. సహోదరుల ఐక్యత అంటే తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉండాలి. అట్లాగే ఎదుటి వారు కూడా అలా ఉన్నప్పుడే ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి. అపోస్తులను గాల్లో కలిపేస్తారు అపోస్తులు కూడా. ఈ సహోదరుల ఐక్యత అనేటువంటి ఒక మాట, సహవాసం అనే మాట రెండు ఒకటే. రాసుకోండి. సహోదరుల ఐక్యత ఇస్ ఈక్వల్ టు సహోదరుల సహవాసం. అందుకని నేను చెబుతున్నాను ఈరోజు మీకు అందరికీ కూడా, సరే మీ ఐక్యత మీరు నేను ఒకటే అనే ఆలోచన ఓకే, సంతోషం, తప్పేమీ లేదు. ఇందులో చాలా భ్రష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. భ్రష్టమైనటువంటి ఆలోచన ఏమిటంటే కాస్టిజంని తీసుకొచ్చి వాళ్ళు వేరే కాస్ట్ వీళ్ళు వేరే, అదంతా భ్రష్టత్వానికి ముడిపడింది. అది పక్కన పెట్టేసేయండి. లేదా నేను తమ్ముడు నాకు ఫేవర్ గా ఉన్నాడు కాబట్టి నేను తమ్ముడితో సంబంధం కలిగి ఉంటాను, ఇది కూడా భ్రష్టమైన ఆలోచనే కాదు. ఇవన్నీ కాకుండా ఇవన్నిటినీ పక్కన పెట్టేసి తమ్ముడికి తండ్రితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, అపోస్తుల ద్వారా, అపోస్తుల బోధన బట్టి, అపోస్తులతో అంటే అపోస్తులు వాళ్ళు దేవుడితో సమానం కాదు. అపోస్తుల బోధన బట్టి అపోస్తులతో మనం ఎలాగైతే తమ్ముడు ఎలాగైతే సహవాసాన్ని కలిగి ఉంటాడో అదే పరిస్థితుల్లో నేను కూడా ఉంటేనే నాకు నరేంద్రకి ఏం కలిగి ఉంటుంది, ఐక్యత లేదా సహవాసం అనేది కుదురుతుంది. అలాగే కుదరాలి. ఇది రూలు. ఎవరికి కలిగిన ప్రపంచం మొత్తంలో ఈ విధంగానే జరిగితేనే అది సహోదరుల ఐక్యతని పిలువబడడానికి సాధ్యపడుతుంది. ఈ నిర్వచనం మీరు మర్చిపోకూడదు. మరలా నేను అట్లాగే మర్చిపోతే మాత్రం నేనేం చెప్పడానికి లేదు. చాలా నాకు ఇబ్బంది పడుతుంది, నేను ఇబ్బంది పడతా ఉంటాను. నిర్వచనం ఏమిటి? తండ్రితోనూ, క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, అపోస్తలులతోనూ కలిగి ఉండే ఏక భావన. దాన్ని ఏమంటారంటే సహోదరుల ఐక్యత, విచ్ ఇన్ టర్న్ ఇస్ ఈక్వల్ టు సహవాసం. కాబట్టి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవును ఉండలాగున వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అని అన్నాడు అనమాట. ఈ విషయాన్ని నేను మరలా వివరిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్టు. యోహాను సువార్త 17వ అధ్యాయం అన్నది నేను ఈ సబ్జెక్ట్కి ఈరోజు మనం ఏదైతే సబ్జెక్టు సహోదరుల ఐక్యత అనేటువంటి సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాను అంతవరకే దీన్ని పరిమితం చేస్తున్నాను. ఈ వచనాన్ని నేను వివరించడానికి మనకు ఈ యుగం సరిపోదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఒక్క వచన భాగాన్ని వివరించాలంటే చాలా గొప్ప సంగతులను మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఇంతటితో దీన్ని వదిలిపెట్టేస్తున్నాను, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంతటితో నేను దీన్ని వదిలిపెట్టేస్తున్నాను. నేను మరలా దాన్ని ఎక్కువ వివరణ నేను ఇవ్వట్లేదు. ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి, మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడను ఆ సబ్జెక్ట్, ఆ పాఠాన్ని మనం ఆ యోహాను సువార్త అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు దాన్ని నేను మరలా వివరిస్తాను. కాకపోతే విషయం ఏమిటనంటే, మీకు నేను హెచ్చరించే విషయం ఏమిటనంటే, మీరు, వారు, నీవు, నేను, మనము
ఈ పదజాలాలు సంఘం కొరకు ఉపయోగించినటువంటి ప్రవచన వాక్యంగా దేన్ని గుర్తించాలి? సంఘాన్ని ఉద్దేశించిన ప్రవచన వాక్యంగా ఈ వాక్య భాగాన్ని మనం గుర్తించాలి. మరలా ఇది ఉపమానం కాదు, ఇది ప్రవచనం. ఉపమానము కాదు, ప్రవచనం. ప్రవచనం అని ఎలా అంటారు? ఇక్కడ నేను అప్పగించి తిని అని, అందుకే నేను చదివేటప్పుడు ప్రత్యేకించి ఆ పదాలని స్ట్రెస్ చేసి మాట్లాడి వారికి ఇచ్చి తిని నీ అని అన్నాడు. అంటే అది అయిపోయినట్లుగానే కనబడుతూ ఉంది. అర్థమవుతుందండి? నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపి తిని అంటే పాస్ట్ టెన్స్ లో కనబడినప్పటికీ అర్థమవుతుంది. పంపుచున్నానని అనట్లేదు, పంపి తిని. అదేవిధంగా నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని అంటాడు. అంటే ఇచ్చి తిని అనే మాటలు ఇవన్నీ కూడా సరే పాస్ట్ టెన్స్ లో కనబడినంత మాత్రాన అప్పటికే సంఘ స్థాపన జరిగిపోయిందని అంటే సంఘ స్థాపన జరగలేదు. అక్కడ చెప్పబడుతున్నటువంటి వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని అనే మాట కూడా సరే విశ్వాసం, కొత్త నిబంధన విశ్వాసం అప్పటికి వచ్చేసిందా అని అంటే రాలేదు. కాబట్టి నేను ప్రవచనం మళ్ళా చెబుతున్నాను, ప్రవచనాన్ని చదవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది ఇంకో రూల్. ప్రవచనాన్ని చదవటానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. నేను మీకు ఆ పద్ధతుల్ని ఉపయోగించి ఒక సంగతిని తెలియజేశాను. ఎవరికైనా గుర్తుందా ప్రవచనాన్ని అర్థం చేసుకోవటానికి పద్ధతులు? ప్రవచనము అందుకనే ఇదే యోహాను పద్మాస ద్వీపంలో రాసినటువంటి పద్ధతిని ఇక్కడ కూడా ఉపయోగించాడు. ఎక్కడ? సువార్తలో రాశాడు. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు 3 ఫ్యాక్టర్ రూల్ ను ఉపయోగించాలని చెప్పాను. అది ఆ మాట రావట్లేదు ఎవరికి కూడా. 3 ఫ్యాక్టర్ రూల్ లాస్ట్ లో ముగించేటప్పుడేమో ఈ ప్రవచన వాక్యమందు అనే మాట ఉపయోగిస్తారు. ఏ ప్రవచన వాక్యం ఉందని అంటే అప్పుడు చెప్పినటువంటి వచన భాగాలను ఉపయోగించి ప్రవచనం అన్నట్లుగా మాట్లాడతారు. కానీ ఆ ప్రవచనం అనేటువంటి మాటకు ముందున్నటువంటి ప్రతి అధ్యాయాల్లోని సంగతులను చదువుతూ వచ్చినప్పుడు ఎప్పుడో జరిగిపోయినట్లు కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి జరిగిపోయినవి ఉన్నాయి, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేవి ఉన్నాయి. అందులోనూ ఫ్యూచర్లో జరగబోయేదాన్ని జరుగుతున్నట్లుగాను, జరిగిపోయినట్లుగాను. ఆ తర్వాత చెప్పండి 3 ఫ్యాక్టర్ రూల్. జరుగుతున్న దాన్ని జరిగిపోయినట్లుగాను, జరగబోయేటట్లుగాను, అదేవిధంగా జరిగిపోయిన దాన్ని జరగబోయేటట్లుగాను, జరుగుతున్నట్లుగాను. 3 ఫ్యాక్టర్ రూల్. ఏం చెప్పండి శేషగారు? జరిగిపోయిందని జరుగుతున్నదాన్ని జరగబోయేది అట్లాగా. నేను 2 ఫ్యాక్టర్ రూల్ మీరు చెప్తున్నది 2 ఫ్యాక్టర్, నేను 3 ఫ్యాక్టర్ మాట్లాడుతున్నా. ఆ 3 ఫ్యాక్టర్ రూల్ మర్చిపోకూడదు. అదే విధానంలోనే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 15th వర్స్ నుండి 22nd లేదా 23rd వర్స్ వరకు ఉన్నటువంటి సంగతులను యోహాను ఇక్కడ ప్రేమించి తిని, పంపి తిని, ఇచ్చి తిని అనేటువంటి మాటలను జరిగిపోయినట్లుగా రాసినప్పటికీ అది జరగవలసినటువంటి ప్రవచనంగా ఉందన్నటువంటి సంగతిగా దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఆ బోధ వారు బోధించడం ద్వారా, అందుకే అక్కడ ఆ మాటను పర్టిక్యులర్ గా మెన్షన్ చేస్తాడు. ఏమని? వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ అని అంటాడు అన్నమాట. వారి వాక్యము ఎప్పుడు ప్రకటించారు? సిలువ తరువాత ప్రకటించారు. సిలువ తరువాత. అందుకని ఈ ప్రవచన పద్ధతిని అర్థం చేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ మనకు ఉండాలి. స్కిల్స్ ఏమిటంటే ఈ రూల్స్ అనేవి క్రొత్త నిబంధనలో లేదా క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి సంగతులను అర్థం చేసుకునేటువంటి స్కిల్స్ మనకు
దేవుడు నాకు ఇచ్చారు, ప్రభు నాకు ఇచ్చారు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చారు, అది మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇది చాలా తీవ్రమైనటువంటి సంగతులు ఆలోచన చేసుకోండి. దీనికి ప్యారలల్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, నేను మాట్లాడట్లేదు, మరలా ప్యారలల్ రెఫరెన్స్ గురించి మాట్లాడట్లేదు. నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మరలా మొదటి యోహానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చెప్పింది యోహానే కదండి. ఏమని చెప్పాడు ఇక్కడ? యేసు ప్రభు చెప్పిన దాన్ని యోహాను రాశాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది చెప్పినట్లుగా యేసు ప్రభువే చెబుతున్నట్లుగానే రాశాడు. ఇక్కడ యోహాను చేయి మాత్రమే. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభు చెప్తున్నాడు. నేను అని అన్నప్పుడు ఎవరైనా యోహానా యేసుక్రీస్తా? నేను అని అన్నప్పుడు, వారిని పంపుచున్నాను అన్నప్పుడు ఎవరిని పంపిస్తున్నారు? యేసు ప్రభు డైరెక్ట్ గా పంపిస్తున్నారు. దాన్ని ఎవరు రాశారు? కాకపోతే దీని యొక్క అనువర్తనం ఎక్కడ? ప్రవచనం అన్నప్పుడు ఈ వచన భాగం యొక్క ప్రవచనం అనేది ఇంకో చోట రిఫ్లెక్ట్ అవ్వాలి. నేను మరలా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉపమానాలు మరొక చోట రిఫ్లెక్ట్ అవ్వదు. పాత నిబంధనలో చెప్పబడిన ఉపమానాలు క్రొత్త నిబంధనలు ఏం కాదు, రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే రిపీట్ చేయబడదు. కానీ పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు అయితే క్రొత్త నిబంధనలు ఏం చేయబడతాయి? తిరిగి రిపీట్ చేసి అది చెప్పి దానికి నెరవేర్పు జరిగిపోయే విషయాన్ని తీసుకొస్తాడు. అందుకోసమే నేను ఈ వచన భాగాన్ని నేను ఏమన్నానంటే, ఏమని చెప్పాను? క్రొత్త నిబంధన యొక్క ప్రవచనంగా మీరు గుర్తించండి అని అన్నాను. రాసుకున్నట్టు కూడా ఉన్నారు. కొత్త నిబంధన ప్రవచనం అనే విషయంగా మనం గుర్తించాలి. దీని నెరవేర్పును ఎక్కడ రాస్తాడంటే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో చెప్తాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. చాలా రూల్స్ కదా, చాలా రూల్స్ బయటపడుతున్నాయి. జీవవాక్యం వచ్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కనులారా ఏది సూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము. చూసారా? మా ద్వారానే, వీరి ద్వారానే ఏం చేయబడాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచే మనుషులు తయారు చేయబడాలి. అప్పుడేమవుతారు? ఏకమవుతారు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ, ఆ ఏకమయ్యే విషయం అనే మాటను అక్కడ ఉపయోగించినప్పటికీ ఇక్కడ పదం మారిపోతుంది. ఎక్కడ? మొదటి యోహాను పత్రికలో పదం మారుతుంది. అందులో మేము చూసిన దాన్ని మీకు ఏం చేస్తున్నామని అంటే తెలియజేస్తూ ఉన్నాం. మీరు అనే వాళ్ళు ఎవరు అని అంటే ఆల్రెడీ విశ్వసించినటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ మీరు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన. ఎవరికి మాత్రమే ప్రత్యక్షమైంది? మాకు మాత్రమే. అది ప్రత్యేకమైనటువంటి ఒక సంగతి. ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్షించుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసమును కలుగునట్లు. ఎవరితో? ఎవరికి? సంఘం. మీరు అనేది సంఘము, మేము అనే వాళ్ళు ఎవరు? అపోస్తలులు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. చూసారా? అంటే ఆగండి, అపోస్తలులతో సంఘం వాళ్ళకి సహవాసం కలగడానికి మేము చెప్పిందే మీరు వినాలన్నప్పుడు ఇందులో పాత నిబంధనకు ఎక్కడైనా మనకు అవకాశం ఉందా? చెప్పాలి తిమోతి గారు. తిమోతి గారు ఉన్నారా? అవకాశం లేదు. పాత మేము ఏదైతే చూసామో కళ్ళారా, మేమైతే ఏదైతే తాకి మేము గ్రహించగలిగామో దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాతో సహవాసం కలిగి ఉండాలని అంటే మేము చెప్పిందే మీరేం చేయాలి? మేము చెప్పిన దాన్ని ఏం చేయాలి? మీరు మేము చెప్పిన దాన్ని మీరు ఏం చేయాలి? అనుసరించాలి. అంటే అపోస్తలులను బోధించిన దాన్ని బట్టి మాత్రమే అపోస్తలులతో సహవాసం అనేది కలిగించేటట్లు చేయగలదు. అంటే ఏకత్వాన్ని సృష్టించగలదు అపోస్తలుల బోధ. అలా కాదంట.
పాత నిబంధన కలిసింది కూడా అపోస్తల బోధ అంట. వాళ్ళు మేం చెప్పింది అనే వాళ్ళు అంటే కాదు, మీరు చెప్పింది కాకపోయినా పాత నిబంధనలు వాళ్ళు చెప్పింది కూడా కావాలి, అది కూడా అపోస్తల బోధ అనేవాడు దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉంటాడా, శత్రుత్వాన్ని కలిగి ఉంటాడా? నిజంగా శత్రుత్వమే. ఇప్పటికైనా అర్థమవుతుంది నేను చెబుతున్న సంగతులు మీకు. నెక్స్ట్ వచనంలో మన సహవాసం అయితే మీరు మేమని చెప్పేశాడు కదా. మీరు మేమంటే అపోస్తలు సంఘము ఇద్దరు కలిస్తే మనం, అవునండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మనము మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. చూసారా? కాబట్టి క్రొత్త నిబంధన బోధన బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు కదా అని చెప్పొచ్చేమో. పరిశుద్ధాత్మ సంగతి రేపు మాట్లాడదాం ఆరాధనలో, పార్ట్ 3లో ఆలోచించేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఆయన పరిశుద్ధాత్ముడు లేకుండా సహవాసం అనేది కుదరదు. పరిశుద్ధాత్ముడు లేకుండా సహవాసం అనేది కుదరదు. ఎందుకని ప్రత్యేకించినటువంటి విషయంలో రేపు మాట్లాడదాం. కాకపోతే ఇక్కడ చెప్పబడినటువంటి సంగతి ఇది ఎవరిని బట్టి చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడిని బట్టి చెప్తున్నారు వీళ్ళు. యేసు ప్రభు ముందుగా నేర్పించారు, తండ్రి వాళ్ళకి గ్రహించగలిగే మనసును వాళ్ళకి ఇచ్చారు. తండ్రి గ్రహించగలిగే మనసుని ఇస్తే యేసు ప్రభు ఉపమానాల రూపంలో బోధిస్తే దాన్ని అవుట్పుట్ లో బయట పెట్టించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ముగ్గురు పనిచేయడం ద్వారా ఏం చేశారంటే మీరు మేము కలవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి మా బోధ మాత్రమే మీరు ఏం చేయాలి? వినాలి, ఆచరించాలి. ఆచరణ అనే మాట పక్కన పెట్టండి. విని విశ్వసించి దాని ప్రకారం భూమి మీద బ్రతకాలి. దయచేసి యేసు ప్రభు చెప్పిన ఈ ప్రవచనం అక్కడ నెరవేర్పు అవుతుందా లేదండి? ఎక్కడ అది దేనికి సంబంధించిన మాటగా అక్కడ రుజువైపోతూ ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళు సహవాసంలో లేదా ఏకత్వంలో లేదా ఐకమత్యంలో ఉండే ఒక కార్యక్రమం అనేది అపోస్తలుల బోధ ద్వారా మాత్రమే ప్రారంభమవుతుంది, లేదా దాని ద్వారా మాత్రమే స్థిరపరచబడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. ఏమైనా అర్థమవుతుందా? చాలా కీలకమైనటువంటి సంగతులు ఇవి గుర్తించండి. మిగిలిన పార్ట్ 3 విషయాలను రేపొద్దున ప్రభు చిత్తం అయితే మనం ఆలోచన చేస్తాం. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.